ఈనాటి దివ్య సప్రసాద ఆరాధనకు స్పాన్సర్ చేయవారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు: దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న ఆర్థిక పరిస్థితులన్నీ తొలగిపోవాలి అని, మరియు ఐవిన్ వియాన్ విన్నులకు మంచి ఆరోగ్యము జ్ఞానము ప్రసాదించాలని, వినూత్న రెడ్డి హాస్టల్ మంచిగా నడవాలని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ నెరవేరాలి అని సమర్పించువారు గోపు జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సాయంకాలపు ఆరాధనను మీ అందరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని, మీ అందరినీ ఆ దేవాతి దేవుడు దీవించాలి అని, ఎవరెవరైతే ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థనా సహాయాన్ని కోరి ఉన్నారో మీ అందరి ఉద్దేశాలు నెరవేరాలని ఈనాటి ఈ దివ్య సప్రసాద ఆరాధనను సమర్పిస్తూ ఉన్నాం. అందరూ కూడా మోకరించండి. మీ ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచండి. విశ్వాసముతో ఆ ప్రభు ముందు మోకరించి ఆ గొప్ప దేవుని యొక్క దీవెనలను మనం స్వీకరిద్దాం. దేవా చేసిన మేలులకై స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మీ ముందు మోకరించినటువంటి బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభువా. అందరినీ కూడా దీవించండి ప్రభువా. మా ప్రత్యేకమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగించమని, మాకు కావలసిన దీవులను అనుగ్రహించమని భారాన్ని తొలగించండి ప్రభువా. మాలో ఉన్న బాధలు తొలగించండి, మాలో ఉన్న భయాలను తొలగించండి ప్రభువా. గొప్ప దేవుని వేడుకుందాం. యేసుదేవా స్తుతి స్తోత్రము, 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 యేసుదేవా స్తుతి స్తోత్రము,
స్తుతి స్తోత్రము యేసు దేవా స్తుతి స్తోత్రము యేసు దేవా స్తుతి స్తోత్రము భావనాత్మ మీకు స్తోత్రమయ్యా. స్తోత్రం దేవా ప్రారంభం నుండి నేటి వరకు స్తోత్రమయ్యా తోడుగా ఉంటూ నడిపిస్తున్న దేవా స్తోత్రమయ్యా. స్తోత్రములయ్యా ముందు మోకరించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఆమేన్ ఈ మీ బిడ్డలు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా తోడుగా ఉండండి ప్రభు. ఆమేన్ దేవదూతల కావలిగా ఉంచి బిడ్డలను కాచి కాపాడండి ప్రభు. ఆమేన్ అందరిని కూడా విశ్వాసంలో బలపరచండి ప్రభు. ఈ ఆమేన్ లోకంలో తిరుగాడుతున్నప్పుడు స్తోత్రమయ్యా. పడిపోతున్నాం ప్రభు. అవును తండ్రి బలాన్ని మాకు ఇవ్వండి ప్రభు. స్తోత్రం బట్టి నడిపించండి ప్రభు. ఆమేన్ మాకు కావలసిన దీవుల వర్షాన్ని కుమ్మరించండి ప్రభు. ఆమేన్ గొప్ప దేవుని వేడుకుందాం. స్తోత్రం పవనాత్మా స్తుతి స్తోత్రము పవనాత్మా స్తుతి స్తోత్రము పావనాత్మా స్తుతి స్తోత్రము స్తోత్రం దేవా. పావనాత్మా స్తుతి స్తోత్రము పవనాత్మా స్తుతి స్తోత్రము ఆమేన్ పవనాత్మా స్తుతి స్తోత్రము పావనాత్మా స్తుతి స్తోత్రము పావనాత్మా స్తుతి స్తోత్రము పవనాత్మా స్తుతి స్తోత్రము పావనాత్మా స్తుతి స్తోత్రము పవనాత్మా స్తుతి స్తోత్రము పావనాత్మా స్తుతి స్తోత్రము తండ్రి దేవా స్తుతి స్తోత్రము ఆమేన్ తండ్రి దేవా స్తుతి స్తోత్రము. అందరూ కూడా చెప్పండి. తండ్రి దేవా స్తుతి స్తోత్రము తండ్రి దేవా స్తుతి స్తోత్రము యేసు రాజా స్తుతి స్తోత్రము యేసు రాజా స్తుతి స్తోత్రము యేసు రాజా స్తుతి స్తోత్రము యేసు రాజా స్తుతి స్తోత్రము పవనాత్మా స్తుతి స్తోత్రము ఆమేన్ పవనాత్మా స్తుతి స్తోత్రం దేవా పావనాత్మా స్తుతి స్తోత్రము పావనాత్మా స్తుతి స్తోత్రము తండ్రి దేవా స్తుతి స్తోత్రము తండ్రి దేవా స్తుతి స్తోత్రము యేసు రాజా స్తుతి స్తోత్రము పావనాత్మా స్తుతి స్తోత్రము తండ్రి దేవా స్తుతి స్తోత్రము యేసు రాజా స్తుతి స్తోత్రము పావనాత్మా స్తుతి స్తోత్రము ఆమేన్ దేవా స్తుతి స్తోత్రము తండ్రి 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 దేవా స్తుతి స్తోత్రము
తండ్రి దేవా స్తుతి స్తోత్రము తండ్రి దేవా స్తుతి స్తోత్రము తండ్రి దేవా స్తుతి స్తోత్రము తండ్రి దేవా స్తుతి స్తోత్రము తండ్రి దేవా స్తుతి స్తోత్రము తండ్రి దేవా స్తుతి స్తోత్రము తండ్రి దేవా స్తుతి స్తోత్రము తండ్రి దేవా స్తుతి స్తోత్రము తండ్రి దేవా స్తుతి స్తోత్రము తండ్రి దేవా స్తుతి స్తోత్రము తండ్రి దేవా స్తుతి స్తోత్రము తండ్రి దేవా స్తుతి స్తోత్రము తండ్రి దేవా స్తుతి స్తోత్రము తండ్రి దేవా స్తుతి స్తోత్రము తండ్రి దేవా స్తుతి స్తోత్రము తండ్రి దేవా స్తుతి స్తోత్రము తండ్రి దేవా స్తుతి స్తోత్రము తండ్రి దేవా స్తుతి స్తోత్రము తండ్రి దేవా స్తుతి స్తోత్రము తండ్రి దేవా స్తుతి స్తోత్రము తండ్రి దేవా స్తుతి స్తోత్రము తండ్రి దేవా స్తుతి స్తోత్రము తండ్రి దేవా స్తుతి స్తోత్రము యేసు రాజా స్తుతి స్తోత్రము పావనాత్మా స్తుతి స్తోత్రము తండ్రి దేవా స్తుతి స్తోత్రము యేసు రాజా స్తుతి స్తోత్రము పావనాత్మా స్తుతి స్తోత్రము తండ్రి దేవా స్తుతి స్తోత్రము యేసు రాజా స్తుతి స్తోత్రము తండ్రి దేవా స్తుతి స్తోత్రము యేసు రాజా స్తుతి స్తోత్రము హల్లెలూయా 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 శంకరి బాబా 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 హల్లెలూయా హల్లెలూయా స్తోత్రమయ్యా యేసయ్యా హల్లెలూయా 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 అందరూ కూడా మోకరించండి. ఆ గొప్ప దేవుడు మనందరినీ కూడా దీవించబోతూ ఉండగా, మనందరిని కూడా అభిషేకించబోతూ ఉండగా, ఏ ఉద్దేశాలు నెరవేరాలి. చాలామంది ప్రభా ఎన్నోసార్లు ప్రార్థన చేస్తున్నాం, ఎంతో కాలం నుండి ఎదురు చూస్తూ ఉన్నాం, మా జీవితంలో ఏ మేలు జరగటం లేదయ్యా అని నిరాశ నిస్పృహల గోడల మధ్యలో ఉన్నారు. ఆ బిడ్డలు కూడా మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఓ సజీవ దేవా, మీకు అసాధ్యమైనది ఏదీ లేదని నమ్ముతూ విశ్వసిస్తూ ఉన్నాం. మీ ముందు మోకరించి మీ దీవెనల కోసం, మీ ఆశీర్వాదం కోసం, మీ అభిషేకం కోసం, మీ స్వస్థత కోసం, మీ గొప్ప కార్యాల కోసం ఎదురు చూస్తున్నాం. ఈ బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తూ అయ్యా మరొక్కసారి మేము ఆరాధించి మహిమపరుచుకుంటూ ఉన్నాం, ఘనపరుచుకుంటూ ఉన్నాం. మమ్మందరినీ మీ ప్రేమతో దీవించమని ఆ గొప్ప దేవుడు వేడుకుందాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన మహిమ ఘనత నీకే కలుగునుగాక. మీ ప్రత్యేకమైన ఉద్దేశాలను ప్రభువు సమర్పించండి. ఇక్కడున్న వారు, బయట దేశంలో ఉన్నవారు, లైవ్ చాట్ ద్వారా వారి ప్రత్యేకమైనటువంటి తలంపుల కొరకు ప్రార్థిస్తున్న వారందరూ కూడా
సమర్పించండి. మనందరి మధ్యలో సజీవ దేవుడు మనందరిని దీవించడానికి సిద్ధముగా ఉన్నారు. ఆమేన్. ఈ తలంపులు నెరవేరాలని అనుకుంటున్నాము. ఆ తలంపులన్నీ కూడా ప్రభు సమర్పించి అతి త్వరలోనే దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన మహిమ ఘనత మీకే కలుగునుగా. అనారోగ్యంతో బాధపడుతున్న వారు ప్రభువుని అడగండి. ఆర్థిక సమస్యల్లో, కుటుంబ సమస్యలో, వివాహ సమస్యలలో, ఆస్తుల సమస్యలో, విడాకుల సమస్యలో, ఉద్యోగ సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నారా? ప్రభువుని అడగండి. ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు అని, తప్పకుండా ఆయన అనుగ్రహం లభిస్తుంది అని మనందరి యొక్క విశ్వాసం. ఈ సమయంలో ఈ ప్రత్యేకమైన ఉద్దేశాలలో, ఈనాటి ఆరాధనలో ముఖ్యంగా 3 ప్రధానమైనటువంటి ఉద్దేశాలను ఎత్తిపెట్టి ఆ ప్రభువుకు చెప్పండి. అయ్యా, ఎన్నెన్నో అవసరాలు ఉన్నాయి, కానీ మొట్టమొదటిగా ఈ 3 అవసరాలు తీర్చండి యేసయ్య. నేను జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే, ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ప్రవేశించాలి అంటే ఇవి చాలా అవసరం ప్రభు అని ప్రభువుని అడుగు. ఆ గొప్ప దేవుడు తప్పకుండా మన విశ్వాసాన్ని బట్టి అనుగ్రహించబోతున్నాడు. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన మహిమ ఘనత మీకే కలుగునుగాక. తండ్రి దేవా స్తుతి స్తోత్రము, తండ్రి దేవా స్తుతి స్తోత్రము. అందరూ కలిసి పాడుకుందాం. తండ్రి దేవా స్తుతి స్తోత్రము, తండ్రి దేవా స్తుతి స్తోత్రము. యేసు రాజా స్తుతి స్తోత్రము, యేసు రాజా స్తుతి స్తోత్రము. పవనాత్మ స్తుతి స్తోత్రము, పవనాత్మ స్తుతి స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 14వ అధ్యాయము 1వ వచనము మరియు 7వ వచనము నుండి 11వ వచనం వరకు. యేసు ఒక విశ్రాంతి దినమున పరిచయుల అధికారులలో ఒకని ఇంట భోజనమునకు వెళ్ళెను. ప్రజలు ఆయనను గమనించుచుండిరి. ప్రధాన ఆసనముల కొరకు చూచుచున్న అతిథులను చూచి యేసు వారికి ఒక ఉపమానమును చెప్పెను.
ఎవరైనను నిన్ను పెండ్లి విందుకు పిలిచినప్పుడు ప్రధానాసనముపై కూర్చుండవలదు. ఒకవేళ అతడు నీకంటే గొప్పవాడగు వానిని పిలిచి ఉండవచ్చును. మీ ఇద్దరిని పిలిచిన వ్యక్తి వచ్చి నీతో ఇతనికి చోటు ఇమ్ము అనను. అప్పుడు నీవు సిగ్గుతో కడపటి చోటున కూర్చుండవలసి వచ్చును. అందుచేత నీవు పిలువబడినప్పుడు అందరికంటే కడపటి చోటున కూర్చుండుము. అప్పుడు మిమ్ము పిలిచిన వాడు వచ్చి నీతో, స్నేహితుడా, ముందుకు వెళ్ళి కూర్చుండుము అని చెప్పును. అప్పుడు అతిథులందరి ఎదుట నీకు గౌరవము కలుగును. తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి ఆరాధనలో పాలు పంచుకుంటున్న మీ అందరినీ ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ప్రార్థిస్తూ మీ అందరినీ కూడా ఈనాటి ధ్యానాంశానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు ఇవ్వండి మనందరికీ కూడా ఇస్తున్నటువంటి ఈ యొక్క సువిశేషము ద్వారా ఏమిటంటే వినయాన్ని నేర్పిస్తూ ఉన్నాడు, తగ్గింపు లక్షణాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. కాబట్టి మీరు హెచ్చింపబడాలి అంటే ఈ లోకములో తగ్గించుకోవాలి, తగ్గించబడాలి అని ప్రభు మనందరికీ ఒక గొప్ప సత్యాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరి జీవితంలో అన్నిటికంటే ఉత్తమమైనది, శ్రేష్టమైనది ఏది అని అడిగినప్పుడు ఏం సమాధానం చెప్తారు? ఇదే ప్రశ్నను ఒక సేవకుడు తన ఆలయంలో ఉన్నటువంటి ప్రజలను అడిగినప్పుడు 100% ఒక మనిషి జీవితంలో శ్రేష్టమైనది బంగారం అని చెప్పారంట. ఇంకా చాలామంది డబ్బు అని సమాధానం చెప్పారంట. ఇంకా వారిలో చాలామంది ఈ లోకంలో ఉన్నటువంటి సంపదలు, వారిలో కొంతమంది పేరు ప్రతిష్టలు ఉంటే చాలు అని, కొంతమంది మంచి ఉద్యోగము, ఉన్నతమైన పదవులు ఉంటే చాలు అని రకరకాలుగా సమాధానాలు చెప్పినట్లు ఆ సేవకుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఒక మనిషి జీవితంలో ఉన్నతమైనది ఏది అని ఇలా రకరకాల సమాధానాలు చెప్పినప్పుడు ఆ సేవకుడు ఆశ్చర్యపోయాడు. పుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక మనిషి జీవితంలో లేదా ఒక విశ్వాసి జీవితంలో, ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో అతి శ్రేష్టమైనది అందరూ చెప్పుకున్నట్లుగా బంగారము కాదు, ఆస్తి కాదు, ఐశ్వర్యము కాదు, ఇల్లు కాదు, వాహనాలు కాదు, కానీ దానికంటే మిన్న అయినటువంటిది, దానికంటే అతి గొప్ప శ్రేష్టమైనటువంటిది వినయము అని శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథంలో ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. వినయం కలిగి ఉండటమే అన్నిటికంటే శ్రేష్టమైనది అని. అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 5వ వచనంలో వినమ్రులు ధన్యులు, మీరు భూమికి వారసులగుదురు అని. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, వినయము కలిగి ఉంటే ఆ వినయము ద్వారా భూమినే నీవు సొంతం చేసుకుంటావు. అంటే నీవు ఎక్కడ పాదం పెట్టినా ఆ స్థలమంతా నీ సొంతమైపోతుంది. మనం ఏ ఇంటిలో పాదం పెట్టినా ఆ ఇంటిలో ఉన్నవారందరూ కూడా మనకు స్నేహితులుగా మారిపోతూ ఉంటారు. అందుకని ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఈ లోక యాత్రలో మనం అనేక ప్రదేశాలకు వెళుతున్నప్పుడు, అనేక చోట్లకు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అనేక మందితో పరిచయం ఏర్పాటు అవుతుంది. అనేక మంది స్నేహితులు మనకు తయారవుతూ ఉంటారు. మనం ప్రేమించేవాళ్ళు,
మనల్ని అవమానించేవాళ్ళు, ఈ విధంగా ఈ లోకములో ఒక మంచి రిలేషన్షిప్ను మనం ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. ఈ లోక యాత్రలో మనం వెళ్ళాలంటే స్నేహితులు కావాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఈ లోకములో మనం సంతోషంగా వెళ్ళాలి, కష్ట సుఖాల్లో మనకు తోడుగా ఉండాలంటే మనకు స్నేహితులు తప్పకుండా అవసరం, దానిలో ఎలాంటి సందేహం లేదు. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పటి వరకు మనం అనేక మందిని కలిసి ఉన్నాం, అనేక మందితో మాట్లాడి ఉన్నాం, అనేక మందితో పనిచేసి ఉన్నాం, అనేక మందితో ఇప్పుడు కూడా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. వీరందరిలో మనకి ఎక్కువగా గుర్తు వచ్చేవాళ్ళు, ఇన్ని వందల వేల మంది స్నేహితులు స్నేహితురాళ్లలో మనకి ఎక్కువగా గుర్తుకొచ్చేవాళ్ళు, మన హృదయానికి చాలా దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే కేవలం ఎవరైతే వినయంగా ఉన్నారో, ఎవరైతే తగ్గించుకుని ఉన్నారో, ఎవరైతే మంచి మనస్సుతో ఉన్నారో వాళ్ళే మనకి ఎక్కువగా గుర్తొస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి మనిషి ఆశపడేది ప్రేమించబడాలి అని, గౌరవించబడాలి అని. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సువిశేషం ద్వారా, ఈనాటి పట్టణాల ద్వారా దేవుడు మనకు తెలియచేస్తున్నటువంటి సత్యం, వినయాన్ని నీవు కలిగి ఉంటే భూమంతా నీ సొంతం అవుతుంది. ప్రియ సహోదరులారా, చాలామందికి విపరీతమైనటువంటి ఆస్తి ఐశ్వర్యాలు ఉన్నాయి. చాలామందికి కనీసం ఇల్లు వేసుకోవడానికి ఒక సెంటు భూమి కూడా లేదు, సొంత స్థలం అంటూ ఈ లోకంలో ఏదీ లేదు. కానీ ఈరోజు ప్రభు అంటున్నాడు, నాకు ఆస్తి లేదని భయపడవద్దు, బంగారం లేదని భయపడవద్దు, పేరు ప్రతిష్టలు లేదని భయపడవద్దు. నీవు వినయాన్ని కలిగి జీవిస్తే, తగ్గించుకుని నీవు జీవించినట్లయితే, ఏ స్థాయికి వెళ్ళినా, ఎంత ఉన్నతమైన స్థాయికి వెళ్ళినా ఒదిగి జీవించినట్లయితే ఈ లోకాన్నే నీ సొంతం చేస్తానంటున్నాడు. ఈ లోకాన్ని మాత్రమే కాదు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో ప్రభు అంటున్నాడు, దీనంగా నీవు జీవించినట్లయితే, వినమ్రుడుగా నీవు జీవించినట్లయితే దేవరాజ్యాన్నే నీ సొంతం చేస్తానని ప్రభు పలుకుతున్నాడు. ఒకటి ప్రియ సహోదరులారా, ఈ లోకములో మరియు పరలోకములో కూడా నీవు ఉన్నతమైనటువంటి స్థానములో ఉండాలి అంటే, శ్రేష్టమైన దానిని సంపాదించుకోవాలి అంటే వినయాన్ని కలిగి జీవించు అంటున్నాడు. అలాగే దీనత్వాన్ని కలిగి జీవించు అని. అందుకని ప్రభు అంటున్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో, దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యమే వారిది. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, వినయము ద్వారా, దీనత్వము ద్వారా పరలోకము భూలోకము వారి సొంతమవుతుంది. దేవుడు ఆ రెండింటిని మన పేరులో రిజిస్టర్ చేస్తానని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, వినయాత్ములతో స్నేహం చేయాలి అంటే చాలా ఇష్టం, వినయాత్మల సహవాసంలో ఉండాలి అంటే చాలా ఇష్టం. ఎందుకంటే గర్వపడడు, అసూయపడడు, స్వార్థముగా ఆలోచించడు. ఎంత ఉన్నా, మనం ఏమి అన్నా కూడా ఆయన దులుపుకుని వెళ్ళిపోతూ ఉంటాడు, సర్దుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. అలాంటి వాళ్ళని మనం ఎక్కువగా ఆట పట్టిస్తూ ఉంటాం. చాలాసార్లు వాళ్ళు చేతగాని వాళ్ళుగా భావించి అనేక విధాలుగా వాళ్ళని హింసిస్తూ ఉంటాం. అయినా కూడా ప్రియ సహోదరులారా, వాళ్ళు ఎప్పుడు మనకు హాని చేయాలని తలంచుకోరు. వాళ్ళకి ఇష్టం లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోతారు, దీనంగా వెళ్ళిపోతారు. వాళ్ళకి బాధ కలిగితే వెళ్ళిపోతారు, నిన్ను బాధించాలని ఎప్పుడు కూడా ప్రయత్నం చేయరు. ఇలాంటి మంచి వాళ్ళు చాలామంది మన మధ్యలో ఉన్నారు. మనం కూడా ఇలాంటి వాళ్ళతో ఉండాలి, అలాంటి వాళ్ళు సహవాసం చేయాలి అని. నీ బెస్ట్ స్నేహితులు ఎవరైనా ఉన్నారంటే ఈ వీళ్ళ గురించే మనం మాట్లాడుతూ ఉంటాం. వినయంగా, విధేయతగా, నోరు పారేసుకోకుండా, గర్వపడకుండా ఇలా చక్కగా జీవించినట్లయితే ప్రభు అంటున్నాడు, ఈ భూలోకాన్ని నీకు రాసిస్తాను, నీ పేరులో రిజిస్టర్ చేస్తాను, అలాగే పరలోకాన్ని కూడా, ఆ దేవుని రాజ్యాన్ని కూడా నీ పేరులో రిజిస్టర్ చేస్తాను అని
ఈరోజు ప్రభు మనందరికీ కూడా తెలియచేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలుగా మనమందరం కూడా అతి ఉన్నతమైనటువంటిది ఈ వినయం అనే లక్షణాన్ని మనం సంపాదించుకోవాలి. ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు ఈ వినయానికి సంబంధించిన, ఈ దీనత్వానికి సంబంధించిన లక్షణాలను అలవాటు చేసుకోవాలి. ప్రియ సహోదరులారా, వినయంగా ఉండటం అంటే ఎవరు ఏది చెప్పినా ఏది మాట్లాడినా దులుపుకుని వెళ్ళిపోవటం మాత్రమే కాదు. మన మాటలలో వినయం ఉండాలి. చాలామంది మైక్ పట్టుకున్నారంటే వినయంగానే కనిపిస్తారు. ఈయన చాలా సాధారణమైన వ్యక్తి, చాలా సింపుల్ అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ వారి మాటలు చూస్తే వారు నోరు తెరవగానే వాళ్ళ గొప్పలే కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళ గురించే నేను ఇది చేశాను, నేను అది చేశాను, నేనే గొప్పవాడిని, నేనే చేయగలుగుతాను అనే డాంబికమైనటువంటి స్వభావం బయటకు వస్తుంది. వినయం అంటే ప్రియ సహోదరులారా, మన ప్రవర్తనలో వినయం ఉండాలి, మన మాటలలో వినయం ఉండాలి, మన జీవిత విధానములో వినయం ఉండాలి. ఒకటి ఉండి ఒకటి లేకపోతే మనం వినయాత్ములుగా గుర్తించబడం, దేవుడు మనల్ని ఆ జాబితాలో చేర్చాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, చాలామంది చిరిగిపోయిన బట్టలు వేసుకుంటే ఆహా ఈయన చాలా సింపుల్, చాలా దీనుడు అని మనం అనుకుంటామని ఎక్స్టర్నల్ అపీరియన్స్తో మేనేజ్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా సహాయం అడిగినా కనీసం భిక్షగాడికి వేసే ఆ రూపాయి కూడా మనకి పొరపాటునే ఇవ్వరు. మనం ఏది ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. కనీసం ఎవరైనా ఆపదలో ఉండి అయ్యా 1 రూపాయి ఇవ్వండి, 10 రూపాయలు ఇవ్వండి అన్నా కూడా పొరపాటున వాళ్ళ జేబులో నుంచి 1 రూపాయి బయటికి రాదు. ఇలాంటి వాళ్ళు కాదు వినయాత్ములంటే. ఎక్స్టర్నల్గా ఏదో ఒక పొడవటి అంగీలో, పొడవటి చొక్కానో, లేకపోతే చిరిగిపోయినటువంటి బట్టలో వేసుకుని నేను దీనాత్ముడను, నేను చాలా సింపుల్గా ఉంటానని చెప్పుకునే వాళ్ళు కాదు దీనాత్ములు, వినయాత్ములు. ఇంత పొడవు గడ్డం వేసుకుని, ఇంత పెద్ద జుట్టు వేసుకుని నేను సాక్షాత్తు యేసుప్రభు లాగానే ఉంటాను అని నటించే వాళ్ళు కాదు దీనాత్ములు అంటే. వాళ్ళ మాటల్లో దీనత్వం ఉండాలి, చిన్నపిల్లల స్వభావం ఉండాలి. ఎలాంటి వారైనా ఏ సందర్భంలోనైనా వెళ్ళి మాట్లాడగలిగినటువంటి స్థితిలో ఉండగలిగితే నువ్వు వినయాత్ముడు, దీనాత్ముడు అని చెప్తూ ఉంటారు. మాటలలో దీనత్వము, చూపులలో దీనత్వము, ప్రవర్తనలో దీనత్వము, నడవడికలో దీనత్వము, మంచి క్రియలు చేయటంలో దీనత్వము, ఇలా అన్ని క్రియలలో దీనత్వము, వినయము ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, వినయాత్ములను దీనాత్ములను పరలోకములోను భూలోకములోను వారసభ్యులుగా చేస్తాను అని పలుకుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుని బిడ్డలుగా ఇలాంటి లక్షణాలు మనకు కావాలి. దేవుని బిడ్డలుగా ఇలాంటి లక్షణాలు మనకు ఉంటే దేవుడు అంటున్నాడు, బిడ్డ బంగారం లేదని భయపడుతున్నావా, ఆస్తి లేదని బాధపడుతున్నావా, ఈ లోకంలో ఎవరిని ప్రేమించడం లేదని బాధపడుతున్నావా, జాబు లేదని బాధపడుతున్నావా, సంతానం లేదని బాధపడుతున్నావా, ఇదిగో సర్వాన్ని నీకు రాసిచ్చేస్తా. నీవు ఎంతవరకు చూడగలుగుతావో అంతా నీకే, ఎక్కడెక్కడ పాదం పెట్టగలుగుతావో అంతా నీకే. ఇక్కడ ముగించుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా దేవరాజ్యాన్ని కూడా నీకే సొంతం చేస్తాను అని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, కొన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం, వాక్యాన్ని వింటూ ఉంటాం, ఆ గుడిలో ఉన్నంతసేపు నేను మారిపోవాలి అని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. బయటికి రాగానే ఏం విన్నామో మర్చిపోతూ ఉంటాం. మళ్ళీ అదే పాత స్వభావం, మళ్ళీ అదే చెడు స్వభావం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, వినయాన్ని కలిగి జీవించినట్లయితే, వినయముతో మనం జీవించినట్లయితే, దీనత్వాన్ని మనం పొందుకున్నట్లయితే ప్రభు అంటున్నాడు, నాకున్నదంతా ఈ సొంతమే చేస్తాను. చాలాసార్లు ప్రియ సహోదరులారా, గర్వం, 10 రూపాయల జేబులో పడగానే గర్వం, ఒక ఇల్లు కట్టగానే గర్వం, ఒక ఉద్యోగం రాగానే గర్వం, ఒక ప్రమోషన్ రాగానే గర్వం,
ఏమీ లేనప్పుడు కిందకు చూస్తాడంట మనిషి. ఒక్కసారి ఒక్కొక్కటి పెరుగుతుంటే తల పైకి లేస్తుందంట. అన్నీ వచ్చిన తర్వాత పొరపాటున కిందకే చూడడంట. గర్వం. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకములో ఒక మనిషిని నాశనము చేసేది అతి భయంకరమైనటువంటి రోగము ఎయిడ్సో లేదా ఇంకా ఏదో కాదండి, క్యాన్సరో ఏదో కాదు. ఒక మనిషిని మనిషిగా జీవించకుండా, ఒక మనిషిని దేవుని బిడ్డగా జీవింప చేయకుండా, ఒక మనిషిని అతి దారుణంగా హత్య చేసి నాశనం చేసే ఏ వ్యాధి అయినా ఉంది అంటే అది కేవలం గర్వమే. అందుకనే కీర్తనకారుడు మరియు శిరాపుత్రుడని యేసు జ్ఞాన గ్రంథంలో కూడా దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, గర్వం అనే రోగానికి మందే లేదు. గర్వాత్ములను ఆ గర్వమే నాశనం చేస్తూ ఉంది. గర్వాత్ములకు వారు పతనానికి ముందు గర్వమే ముందుగా నడుస్తుందంట. వారికంటే ముందు గర్వమే ముందు నడిచి వాళ్ళ పతనానికి దారి తీస్తుంది. ఇది సహోదరులారా, దేనికి గర్వపడాలి? ఈ లోకంలో బట్టలు మనిషి తయారు చేస్తున్నాడు, వాహనాలు మనిషి తయారు చేస్తున్నాడు, ఇల్లు మనిషి తయారు చేస్తున్నాడు. ఇవన్నీ తయారు చేసుకోవడానికి జ్ఞానం ఇచ్చింది ఎవరు? ఆ దేవుడే. వీటిని నీవు తయారు చేసుకోగలుగుతున్నావు, కానీ ప్రాణాన్ని తయారు చేసుకోగలుగుతున్నావా? మనకున్నటువంటి బంగారం మన ప్రాణాన్ని పొడిగించలేదు. మనం కట్టుకున్నటువంటి ఇల్లు మన ఆయుష్ను పెంచలేదు. మనం పీల్స్తున్నటువంటి గాలి మనది కాదు. ఒక్కరోజు దేవుడు ఆ గాలిని ఆపేస్తే మనలో ఉన్న గాలి కాస్త బయటికి పోతుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, సూర్యుని మనం తయారు చేయలేదు. సూర్యరశ్మి లేకపోతే మనిషి ఎదుగుదల అంత మంచిగా ఉండదు. మనం పీలుస్తున్న గాలి మంది కాదు, మనలో ఉన్నటువంటి ఆయుష్ మంది కాదు, మనలో ఉన్నటువంటి రక్తం మంది కాదు, మనం ఉన్నటువంటి స్థలం మంది కాదు. దేనికి గర్వపడాలి? నీవిరోజు సంపాదించుకున్న ఉద్యోగం నీ ఆయుష్ను పెంచలేదు. నీకున్నటువంటి బంగారం, ఆస్తులు, ఐశ్వర్యాలు మన ఆయుష్ను ఒక్క క్షణం కూడా పెంచలేవు. ఎంత సంపాదించుకున్నా ఒక్కసారి ఈ మనుషుల నుంచి ప్రాణం బయటకు వస్తే ఏమి చేయలేవు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఒకరోజంట ఒక వ్యక్తి ఉన్నతంగా ఆస్తులు, ఐశ్వర్యాలు, బంగారము, వజ్రాలు అన్నీ కూడా దాచిపెట్టుకున్నాడంట. తరతరాల వరకు కూర్చుని తిన్న తరిగిపోయినటువంటి ఆస్తి, ఎంతోమందికి వడ్డీకి వ్యాపార నిమిత్తం ఇతరులకు ఎంతో డబ్బు ఇచ్చినటువంటి వ్యక్తి. రే సహోదరులారా, ఆయన సడన్గా ఆయన ఎంత ఆస్తి సంపాదించాడో తన భార్యకు తెలియదు, తన కుమారులకు తెలియదు. బిజినెస్ నిమిత్తం ఏదో పనికి వెళ్ళాడు. హఠాత్తుగా యాక్సిడెంట్లో కొన ఊపిరితో కొట్టిమిట్టాడుతున్నాడు. చాలామంది నీ సహోదరులారా అది చూసి ఆయనకు సహాయం చేయాలని వస్తే ఆ కొన ఊపిరితో ఉన్నటువంటి వ్యక్తి ఎంతో ఆందోళన పడిపోతున్నాడంట, ఎంతో మదన పడిపోతున్నాడంట. వాళ్ళందరిని పిలిచి నాకు పెన్ను పేపర్ ఇవ్వండి, నాకు పెన్ను పేపర్ ఇవ్వండి అని చెప్తూ ఉన్నాడంట. ఎందుకయ్యా అంటే, నేను ఎంతో ఆస్తి సంపాదించాను, ఎన్నో కలలు కన్నాను, నాకు ఈ పరిస్థితి వస్తుంది అని నేను ఎప్పుడు కూడా ఊహించలేను. ఇంత దారుణంగా నేను చనిపోతానని నేను ఎప్పుడు కూడా ఊహించలేను. ఎక్కడెక్కడ ఆస్తి ఉందో, ఎక్కడెక్కడ బంగారం పెట్టానో, ఎక్కడెక్కడ స్థలాలు కొన్నానో నా బిడ్డలకు, నా భార్యకు కూడా తెలియదయ్యా. ఒక్కసారి రాస్తాను, ఈ పేపర్ వాళ్ళకి అందచేయండి అని చెప్పి బ్రతిమలాడితే అక్కడున్నటువంటి ఒక వ్యక్తి వచ్చి పెన్ను పేపర్ తీసుకుని వచ్చాడంట. కొర ఊపిరితో ఇంకా ఊపిరిలోనే ఉన్నాడు. కాళ్ళు మొత్తం ఇరిగిపోయాయి, ఒక చెయ్యి మొత్తం ఇరిగిపోయింది. ఒక చేతితో తనకున్నటువంటి ఆస్తిని ఎవరెవరికి ఇచ్చాడో, ఎవరెవరి దగ్గర నుంచి ఎంత కలెక్ట్ చేయాలో రాయిపోతూ ఉండగానే 2 పేర్లు రాసేసరికి ప్రాణం
వదిలేస్తున్నాడంట. ఆయన చెప్తున్నాడు, అయ్యా ఇంకా చాలా ఉంది, ఇంకా పేపర్లు సరిపోవు, ఇంకా పేపర్లు తీసుకురాని, ఒక్క పేపర్ సరిపోదు అని చెప్పి అరుచుకుంటూ రాస్తూ ఉన్నాడంట. అప్పుడే ప్రాణం వదిలేశాడు. సహోదరులారా గమనించండి, ఈ లోకములో మనం ఎంత సంపాదించినా దేవుణ్ణి సంపాదించుకోకపోతే, ఈ లోకములో మనం ఎంత సంపాదించుకున్నా ఆ వినయాన్ని సంపాదించుకోకపోతే, ఆ వినమ్రతను సంపాదించుకోకపోతే, ఆ దేవునికి ఇష్టం వచ్చినట్లు మనం జీవించకపోతే, ప్రియ సహోదరులారా ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా అంత శూన్యంలాగానే కనిపిస్తుంది. మనం సంపాదించుకున్న ఆస్తులు ఐశ్వర్యాలు తనివి తీరా వృద్ధాప్యాయం వరకు మనం అనుభవించాలంటే దేవుని కృప కావాలి. దేవుని కృప, దేవుని దీవెనలు ఉన్నవారు మాత్రమే తనివి తీరా వారు సంపాదించుకున్న ఆస్తులు తరిగిపోయేంత వరకు దీర్ఘాయుష్తో ఉండగలరు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకములో అతి శ్రేష్టమైనది వినయము, వెలకట్టలేనిది, ఎంతో ఉన్నతమైనది, విలువైనది వినయము. ఈ లోకములో అతి భయంకరమైనటువంటి రోగము, అన్ని రోగాల కంటే అతి దారుణమైనటువంటి రోగము గర్వము. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుని బిడ్డలుగా మనలో ఉన్నటువంటి గర్వాన్ని వదిలిపెట్టి, మనలో ఉన్నటువంటి అసూయను, అహంకారాన్ని వదిలిపెట్టి, మనలో ఉన్నటువంటి క్షమించలేని మనస్తత్వాన్ని వదిలిపెట్టి, దేవుని బిడ్డలుగా వినయాన్ని, వినమ్రతను, మంచి లక్షణాలు నేర్చుకున్నట్లయితే దేవుడు మనల్ని ఉన్నతంగా దీవిస్తాను అని ఆ గొప్ప దేవుడు మనకు అభయమిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ కూడా మోకరించి, కరుణామయుడా మా పాపములను క్షమించండి, మా శాపములను తొలగించండి, మీరు మమ్ము క్షమించకపోతే, మీరు మమ్ము కరుణించకపోతే మేము ఒక్క క్షణము కూడా బ్రతకలేమయ్యా, మీ దీవెనలు మాకు కావాలి, మీ ఆశీర్వాదం మాకు కావాలి అని ఆ గొప్ప దేవుని అడుగుతూ, మనలో ఉన్నటువంటి రోగ బాధలను తొలగించమని, మనలో ఉన్నటువంటి ప్రతి శాపమును తొలగించమని, ప్రతి ఆటంకమును తొలగించమని ఈరోజు ప్రత్యేకంగా ఈ ఆరాధనలో ఆ గొప్ప దేవుని అడిగి వేడుకుందాం. కరుణా సాగర కరుణామయుడా కనికరము చూపవా, సాగర కరుణామయుడా కనికరము చూపవా, కరుణా సాగర కరుణామయుడా కనికరము చూపవా, దయా సాగర దయగల ప్రభువా దయతో మము బ్రోవవా, దయా సాగర దయగల
అనేక కీడుల నుండి, అనేక బాధల నుండి బాధపడుతున్నాం ప్రభా. అనేక శ్రమల నుండి, అనేక దుష్ట శక్తుల నుండి మేము బాధపడుతూ ఉన్నాం ప్రభా. అనేకమైనటువంటి కష్టాలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలతో మేము బాధపడుతున్నాం దేవా. ఈ దివ్య ప్రసాద ఆరాధనలో పాలు పంచుకున్న మా అందరినీ కూడా దీవించండి ప్రభా. మా అందరిలో వినయాన్ని దయచేయండి ప్రభా, వినమ్రతను దయచేయండి ప్రభా, చిత్తానుసారం జీవించే యోగ్యతను దయచేయండి. మేము ఆరాధిస్తూ ఉండగా, మేము మహిమపరుస్తూ ఉండగా, మాలో ఉన్నటువంటి కీడుల నుండి, మాలో ఉన్న వ్యాధి బాధల నుండి మాకు విడుదల దయచేయండి. గొప్ప దేవుని వేడుకుందాం. కీడుల నుండి, బాధల నుండి మమ్ము రక్షించుమయ్యా. 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 వ్యాధుల నుండి, వ్యధల నుండి, వ్యాధుల నుండి, వేదల నుండి మమ్ము రక్షించుమయ్యా. మమ్ము రక్షించుమయ్యా. కష్టాల నుండి, గడగండ్ల నుండి మమ్ము రక్షించుమయ్యా. కష్టాల నుండి, కడగండ్ల నుండి మమ్ము రక్షించుమయ్యా. మమ్ము రక్షించుమయ్యా. మమ్ము రక్షించుమయ్యా. కరుణా సాగర, కరుణామయుడా, కనికరము చూపవా. అయ్యా, అనేకమైనటువంటి విచారములతో బాధపడుతున్నాం ప్రభా. అనేకమైనటువంటి ఇబ్బందులతో బాధపడుతున్నాం ప్రభా. అనేకమైనటువంటి నిరాశ నిస్పృహల్లో పడి ఉన్నాము ప్రభా. అనేకమైనటువంటి శత్రు సాతానుతో పోరాడుతూ ఉన్నాం ప్రభా. మమ్మందరినీ కూడా కనికరించి, మాలో ఉన్నటువంటి పాప శాపములను తొలగించి, వ్యాధి బాధలను తొలగించి ప్రభా. ఆ విచారములన్నీ కూడా ఆనందంగా మార్చివేయమని వేడుకుంటున్నాం. మా బాధలన్నీ కూడా తొలగించమని వేడుకుంటున్నాం. మా పాప శాపాలన్నీ కూడా తొలగించమని వేడుకుంటున్నాం. సైతాన్ని దూరంగా ప్రారదోలమని వేడుకుంటున్నాం. ఓ ప్రభువా, ఈ ఆరాధనలో పాలు పంచుకొని ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించమని, ప్రతి బిడ్డలో ఉన్న వారి బాధలు, శ్రమలన్నిటిని కూడా తొలగించమని ఆ గొప్ప దేవుని అడిగి వేడుకుందాం. విచారము నుండి, వివాదము నుండి మమ్ము రక్షించుమయ్యా. విచారము నుండి, వివాదము నుండి మమ్ము రక్షించుమయ్యా. నిరాశల నుండి, నిస్పృహల నుండి మమ్ము రక్షించుమయ్యా. నిరాశల నుండి, నిస్పృహల నుండి మమ్ము రక్షించుమయ్యా. శత్రువుల నుండి, సాతాను నుండి మమ్ము రక్షించుమయ్యా. శత్రువుల నుండి, సాతాను నుండి మమ్ము రక్షించుమయ్యా. మమ్ము రక్షించుమయ్యా. మమ్ము రక్షించుమయ్యా. కరుణా సాగర, స్తోత్రమయ్యా. కరుణామయుడా, కనికరము చూపవా. కరుణా సాగర, కరుణామయ
కనికరము చూపవా. దయాసాగర స్తోత్రమయ్యా. గల ప్రభువా దయతో మము బ్రోవవా. దయాసాగరా దయగల ప్రభువా దయతో మము బ్రోవవా. కరుణా సాగర కరుణామయుడా నీవే మా భయం, నీవే మా శరణం. కరుణా సాగర కరుణామయుడా నీవే మా అభయం, నీవే మా శరణం. కరుణా సాగర కరుణామయుడా కనికరము చూపవా. కరుణా సాగర కరుణామయుడా కనికరము చూపవా. కరుణామయుడా కరుణామయుడా కనికరము చూపవా. కరుణా సాగర కరుణామయుడా కనికరము చూపవా. కరుణా సాగర కరుణామయుడా కనికరము చూపవా. కరుణా సాగర స్తోత్రమయ్యా. ఆమేన్. కనికరము చూపవా. కరుణా సాగర కరుణామయుడా కనికరము చూపవా. హల్లెలూయా 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 Hallelujah, 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 hallelujah. Thank you, Jesus. దయా సాగర దయగల ప్రభువా దయతో మము బ్రోవవా. అందరూ కూడా మోకరించి ఆ గొప్ప దేవుని యొక్క దీవెనలను స్వీకరిద్దాం. కరుణా సాగర కరుణామయుడా నీవే మా భయం, నీవే మా శరణం. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా మీకు స్తోత్రము. అందరూ కూడా మన చేతులను హృదయం మీద పెట్టుకుని ఈరోజు దేవుడిస్తున్నటువంటి రెండు గొప్ప వరాలు, వినయము వినమ్రత, వినయము దీనత్వం. ఈ రెండు ఉంటే పరలోకము భూలోకము రెండు కలిసి మన సొంతం అవుతుందని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కొంతమంది ఈ లోకములోనే సంపన్నులు కావాలనుకుంటున్నారు. ఈ లోక సంపదల కోసం పరలోకాన్నే వదిలిపెట్టుకుంటున్నారు. కొంతమంది పరలోకంలో సంపన్నులు కావాలని ఈ లోకములో ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అవమానాలు ఎదురైనా పరలోక రాజ్యంలో వారసత్వాన్ని సంపాదించుకోవడానికి ఎన్నెన్నో బాధలు, ఎన్నెన్నో ఇబ్బందులు, అవమానాలు పడుతూ ఉన్నారు. ఈరోజు ప్రభు మనందరికీ గొప్ప అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఈ లోకములో నీవు ఒక మంచి మనిషిగా జీవించాలి అంటే
ఈ లోకములో అత్యున్నతమైన శ్రేష్టమైన ఆయుధాన్ని కలిగి జీవించాలి అంటే స్తోత్రం వెలకట్టలేనిది విలువైన ఐశ్వర్యం కంటే ఉన్నతమైనటువంటిది యేసయ్యా వినయము అని దేవుని వాక్కు సెలవిస్తుంది. స్తోత్రమయ్యా వినమ్రులు ధన్యులు భూమికి వారసులవుతారు. ఇలా వినయాన్ని కలిగి మంచి మనస్సును కలిగి మనం ఎవరిలో జీవించినా అందరూ మనల్ని ప్రేమతో ఆహ్వానిస్తారు, అందరూ మనల్ని ఇష్టపడతారు. ఎక్కడికి వెళ్ళినా మనకు శత్రువులు కనిపించరు, మనల్ని ప్రేమించే వాళ్ళే కనిపిస్తారు. ఇల్లు లేకపోయినా వాళ్ళ ఇంటిని మనకిస్తారు, తిండి లేకపోయినా వారి తినే ఆహారాన్ని మనకిస్తారు, బట్టలు లేకపోయినా వారు ధరించే బట్టలే మనకిస్తారు. ఏది లేకపోయినా అన్నీ మనం పొందుకోవచ్చు ఒక విలువైన వినయం అనే ఆయుధం ద్వారా. అలాగే దీనత్వం, ఎంత ఎదిగినా ఈ లోకములో ఒదిగి తగ్గించుకుని గర్వం లేకుండా అహంకారం లేకుండా జీవించినట్లయితే పరలోక రాజ్యం నీ సొంతం అవుతుంది అని దేవుడి 2 మార్గాలను మనకిస్తూ ఉన్నాడు. పరలోకములోను భూలోకములోను సంపన్నుడు కావాలి అంటే మంచి లక్షణాలు కలిగి నా బిడ్డగా నా ఆజ్ఞలను పాటించి జీవించు అని ప్రభు తెలియచేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని మనలో దేవునికి ఇష్టం లేని లక్షణాలు ఏమైనా ఉంటే వాటన్నిటిని కూడా వదులుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎంత సంపాదించినా ఎవరూ పట్టుకెళ్ళేది లేదు. ప్రియ సహోదరులారా, మనం ఈ లోకంలో సంపాదించుకున్నది ఏ ఒక్కటి మనతో రాదు. మనం సంపాదించుకున్నటువంటి ఆ దేవుడు మాత్రమే మనతో వస్తాడు. మనం సంపాదించుకున్నటువంటి ఆ విలువలు మాత్రమే మనతో వస్తాయి. మనం సంపాదించుకున్నటువంటి ప్రేమ ఆప్యాయతలు మాత్రమే మనతో వస్తాయి. అదే పరలోకానికి ఆస్తి. ఆ ఆస్తిని మనం కూడగట్టుకోవడానికి కావలసిన మంచి మనస్సును దయచేయమని ప్రార్థన చేద్దాం. యేసయ్యా, ఈ పీఠము చెంత ఉన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రభువా. ఎక్కడెక్కడ అనారోగ్యాలు వేదనలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించమని, ఎక్కడెక్కడ అనారోగ్య శక్తులు పనిచేస్తున్నాయి, ఎక్కడెక్కడ దుష్ట శక్తులు పనిచేస్తున్నాయి, వాటన్నిటి నుండి విడుదల దయచేయండి. ఆమేన్. ఏ కుటుంబాల్లో శాంతి సమాధానం లేదు, శాంతి సమాధానం కుమరించమని ప్రార్థన చేద్దాం. ఆమేన్. ఎవరెవరు అనారోగ్యంతో బాధపడుతున్నారు వారందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం. ఆమేన్. ఎవరెవరు ప్రయాణం చేస్తూ ఉన్నారో దేవదూతల సంరక్షణ అక్కడ ఇవ్వమని ప్రార్థన చేద్దాం. స్తోత్రమయ్యా. ఎవరెవరు విదేశాల్లో పనిచేస్తున్నారో ఆ బిడ్డలందరికీ కావలసిన విశ్వాసము, దేవుని యొక్క వరాలు దీవెనలు కుమరించమని ప్రార్థన చేద్దాం. ఆమేన్. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రం దేవా. స్తోత్రం దేవా. ఈ సాయంకాల సమయంలో ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాను దేవా. అవును యేసయ్యా. ఆన్లైన్ ద్వారా ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తూ ఉన్నాం. స్తోత్రం. లైవ్ చాట్లో వారి ప్రత్యేకమైన ఉద్దేశాలు పంపుతున్న వారి బిడ్డలందరినీ కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాం. స్తోత్రం దేవా. అవును తండ్రి. ప్రభు, ఈ ఆరాధనలో మేమందరం కూడా ప్రార్థిస్తూ ఉండగా ప్రతి కుటుంబము దీవించబడును గాక, ఆమేన్. ప్రతి బిడ్డ దీవించబడును గాక, ఆమేన్. వారిలో ఉన్న వ్యాధి బాధలు తొలగిపోవును గాక, ఆమేన్. దుష్ట శక్తులు తొలగిపోవును గాక, ఆమేన్. అనారోగ్య శక్తులు తొలగిపోవును గాక, ఆమేన్. ఆర్థిక సమస్యలు తొలగిపోవును గాక, ఆమేన్. కుటుంబ సమస్యలు తొలగిపోవును గాక, ఆమేన్. విడాకుల సమస్యలు తొలగిపోవును గాక, ఆమేన్. ల్యాండ్ సమస్యలు తొలగిపోవును గాక. ఆమేన్. ప్రభా, ఈ బిడ్డలకి ఏమేమి కావాలో స్తోత్రమయ్యా. ఆ బిడ్డలకు ప్రసాదించమని, స్తోత్రం. సంతానం వరం లేనటువంటి బిడ్డలకు సంతాన భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. ఆమేన్. వివాహాలు జరగబోతున్న బిడ్డలకు మంచి సంబంధాలను దయచేయమని వేడుకుంటున్నాం. ఆమేన్. చదువు పూర్తయిన బిడ్డలకు మంచి చదువును, మంచి ఉద్యోగాలను దయచేయమని వేడుకుంటున్నాం. ఆమేన్. వారికి బంగారు భవిష్యత్తును దయచేయమని వేడుకుంటున్నాం. ఆమేన్. ఎవరెవరైతే ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన సహాయాన్ని కోరారో ఆ బిడ్డల యొక్క ఉద్దేశాలన్నీ మీ నామములో నెరవేరును గాక, ఆమేన్. వారి సమస్యలన్నీ తొలగిపోవును గాక,
ఆమేన్. వారి ఆటంకాలన్నీ తొలగిపోవును గాక. ఆమేన్. వారి అనారోగ్య శక్తులన్నీ తొలగిపోవును గాక. ఆమేన్. ఆ కుటుంబాలు శాంతి సమాధానముతో ఐక్యమత్యముతో జీవించును గాక. ఆమేన్. స్తోత్రం. Thank you, Jesus. ఇంకా ఎవరెవరైతే మీ ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని ప్రార్థిస్తూ ఉన్నారు, రెండు చేతులు జోడించి ఆ ప్రభు వైపు చూడండి. ప్రభా, మీకు మాత్రమే సాధ్యం. నేను ఒక ఉన్నతమైన స్థితిలో వెళ్ళాలి అంటే కేవలం అది మీకు మాత్రమే సాధ్యం. స్తోత్రం దేవా. నేను చేసిన పాపాలు శాపాలు అన్నీ కూడా తొలగించి ఈ దివ్య సప్రసాద ఆరాధన ద్వారా నన్ను నా కుటుంబాన్ని రక్షించమని, స్తోత్రం. మాలో ఉన్న అవిశ్వాసాన్ని తొలగించమని, ఆమేన్. మాలో ఉన్న గర్వాన్ని తొలగించమని, ఆమేన్. మాలో ఉన్నటువంటి అహంకారాన్ని తొలగించమని, ఆమేన్. మాలో ఉన్న ఇతర దుష్ట శక్తులను తొలగించి ఆమేన్. మనందరినీ కూడా దీవించమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూడా మోకరించి ఒక గొప్ప దేవుని యొక్క ఆఖరి ఆశీర్వాదాలను స్వీకరిద్దాం. మీ ప్రత్యేకమైన తలంపులు ఏమైనా ఉంటే ప్రభు పాదాల దగ్గర పెట్టండి. అవన్నీ కూడా నెరవేరాలని దేవుడి రోజు మనందరినీ కూడా దీవించబోతున్నాడు. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. ఆమేన్. కరుణా సాగర కరుణామయుడా, కనికరము చూపవా. దయా సాగర, దయగల ప్రభువా, దయతో మము బ్రోవవా. దయతో మము బ్రోవవా. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పిత పుత్ర పవిత్రాత్మ మనందరిని దీవించి రాబోయే కాలమంతా తన అమూల్యమైనటువంటి దీవెనలతో శాంతి సమాధానముతో ఉన్నతమైనటువంటి అభిషేకముతో దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.